తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రోజ్గార్ మేళా ప్రధాన లక్ష్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గుంతకల్లు డివిజన్లో శనివారం నిర్వహించిన 16వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16వ రోజ్గార్ మేళా ద్వారా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం గుంతకల్లులో రైల్వే, పోస్టల్ శాఖల్లో ఎంపికైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేసి ఎంపికైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, భారత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి రాజీ లేకుండా కృషి చేస్తున్నారన్నారు. గత కొంతకాలంగా రోజ్గార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు కేవలం ఉద్యోగులుగా మాత్రమే భావించకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారి సేవ, మనోభావం, కర్తవ్య నిబద్దత భారత భవిష్యత్తును మరింత బలంగా నిర్మూలించగలదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జైనాబ్ నదిపై నిర్మించబడిన ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో ఉక్కు శాఖకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL సంస్థ ద్వారా 16,000 టన్నుల హై స్ట్రెంగ్త్ స్టీల్ సరఫరా చేయడం భారతీయ పరిశ్రమ సామర్థ్యానికి నిదర్శనమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాల సృష్టికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధికి అనుకూలంగా శ్రమ చట్టాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ADRM సుధాకర్, పోస్టల్ శాఖ అదనపు డైరెక్టర్ వెంకట్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువత, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే చదువు పూర్తయ్యాక జీవితంలో స్థిరపడాలి అంటే మంచి ఉద్యోగం కావాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. విద్యార్థుల్లో కానీ ఈ విధమైనటువంటి ఆశ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. బాగా చదువుకోవాలా, చదువుకున్నటువంటి మంచి ఉద్యోగం రావాలి, పిల్లలకి ఉద్యోగంలో మళ్ళీ ప్రభుత్వంకు ఉద్యోగం రావాలి. కాబట్టి వేళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ తల్లిదండ్రుల ఆశలు ఏదైనా ఎన్నబడి వేళ నెరవేరుస్తూ ఉన్నాయి. మీరు కూడా జీవితంలో స్థిరపడడానికి ఒక నియామక పత్రాన్ని అందుకునేటువంటి ఒక మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుంచుకున్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీరు అందరికీ కూడా తెలుసు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ద్వారా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దీని అందరూ కూడా అంగీకరించి తీరాలని, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నా, ఈరోజు భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ 11 సంవత్సరాల కాలంలో దేశం అనేక రంగాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా, ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ప్రపంచంలోనే GDP భారతదేశం 4వ స్థానంలో, 2 నెలల క్రితం 5వ స్థానంలో. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి 2014లో 11వ స్థానంలో. ఇవాళ జపాన్ అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందనే విషయాన్ని, అంతేకాదు రాబోయే కాలంలో సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతాం. ఇవాళ భారతదేశం విశ్వగురువుగా తయారైనటువంటి కాలం చాలా దగ్గరలో. విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెద్ద 2014 ముందు భారతదేశం, 2014 తర్వాత భారతదేశం అనేటువంటి ఒక 2 అధ్యాయాలు మనం ఈ సందర్భంగా నేను రాజకీయపరమైనటువంటి ఉపన్యాసం స్టాటిస్టికల్ ఆధారంగా మాట్లాడుతున్నాను.
మీ దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూడండి, వాస్తవాలు పరిశీలించి 2014 వరకు ఈ దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉంటే, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, 14 తర్వాత దానికి 2 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఈ 13 సంవత్సరాల్లో దానికి 2 సీట్లు పెరిగాయి. అదేవిధంగా విమానాశ్రయాలు, అదేవిధంగా నేషనల్ హైవేస్, కనెక్టివిటీ వేల దేశంలో, లాజిస్టిక్స్ ఆధారంగానే దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక కాన్సెప్ట్ అన్నారు. అన్ని రంగాల్లో ఇవాళ ఈ విధంగా భారతదేశం ముందుకు వెళ్ళిపోతున్న సందర్భంలో 51,000 మందికి 16వ రోజుగారు వేల ద్వారా ఇవాళ ఈ విధమైనటువంటి నియామక పత్రాలు అందిస్తుంది. ఎక్కువ మంది రైల్వేస్ ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఏదైతే రైల్వేస్ గురించి నాకు కొంచెం అనుకుంది, ఎందుకంటే నా పోర్ట్ఫోలియో స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి లాజిస్టిక్ విషయంలో రైల్వేస్ లో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం. సెయిల్ అనేటువంటి సంస్థలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొత్తలో కానీ, రూపేలో కానీ, బిలాయిలో కానీ, సేలంలో కానీ, అవన్నీ చోట్ల రైల్వే కనెక్టివిటీ ఉంటుంది, సైడింగ్ కనెక్టివిటీ. అంతేకాదు ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో, ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జిని నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయడం జరిగింది గతంలో. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి నా పోర్ట్ఫోలియో అనేటువంటి సెయిల్ ఏదైతే ఉందో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 16,000 మెట్రిక్ టన్ ఐరన్, స్ట్రాంగ్ ఐరన్ ని సప్లై చేసింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విధంగా దాదాపు ఇప్పటికీ రోజ్గార్ మేళ ద్వారా భారత ప్రభుత్వం 12 లక్షల మంది వరకు కూడా నియామక పత్రాలు అందజేసింది. రాబోయేటువంటి రోజుల్లో నేను కూడా ఈ సంవత్సర కాలంలో మంత్రి అయ్యాక దాదాపు 3వసారి రోజ్గార్ మేళ కార్యక్రమానికి హాజరయ్యారు. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక సమర్థవంతమైనటువంటి అధికారులుగా పేరు తెచ్చుకోవాలి, మంచిగా పదోన్నతులు పొందాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ, మేధావులు ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్లు ప్రస్తుత విద్యార్థులకు తమ అనుభవాలతో ఇంటర్న్షిప్లు, ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఈ దిశగా పూర్వ విద్యార్థులు ఆలోచించాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ సూచించారు. కళాశాలలో 1996, 2000 సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగాయి. కార్యక్రమానికి సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీ బాలా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ విద్యా విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, అందువలన విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ని అందించాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రపంచంలో మేధావులుగా ఉన్న పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు విద్యా ప్రగతికి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కు చెందిన ప్రొఫెసర్ వికే విశ్వనాథరాజు, ప్రొఫెసర్ జీవి పద్మరాజు తదితరులు పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ యువిపి రాజు, డాక్టర్ పిఏ రామకృష్ణరాజు, ప్రొఫెసర్ అర్జున్ రాజు, ప్రొఫెసర్ శివరామరాజు, ప్రొఫెసర్ రామరాజును ఘనంగా సత్కరించారు. పలువురు పూర్వ విద్యార్థులు యుఎస్ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశేషం. చాలా సంతోషదాయకం. మీ అందరికీ మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఫౌండర్ రామకృష్ణరాజు గారు కూడా సివిల్ కాంట్రాక్టర్. ఆయనకి సివిల్ అంటే చాలా ఇష్టం. అంచేత ముందు ఆయన సివిల్ దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. మీరు సివిల్ రంగంలో వివిధ రంగాల్లో ఉండి ఎంతో ఉన్నత స్థానాల్లో మీ ప్రతిభ, నైపుణ్యం అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ ఆన్లైన్ ద్వారా కానీ, డాక్యుమెంటరీ ద్వారా కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ కి సివిల్ రంగంలో వస్తున్న మార్పులు మీరు తెలియజేస్తే మన స్టూడెంట్స్ కూడా మీరున్న పొజిషన్ లోకి వస్తారు. So firstly, I'm very happy to hear that all of you are very well settled across the globe, and a lot of you people made a big effort to come from all around the globe to attend this event. So coming to the college, we are at 8,000 students currently, and we are also undertaking major renovations. So on the east side, if you can see, we are building a new building which is for emerging technologies. Hopefully this year we will be inaugurating that building.
మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ స్కిల్ మీరు నేర్చుకుని దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ ఈరోజు ప్రెసిడెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే కాలేజీలో ఆ స్టూడెంట్ ఏది ఇంట్రెస్ట్ తెలుసుకోవాల్సింది కూడా టీచర్ రెస్పాన్సిబిలిటీ. సో ఒకతను ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే అతను ఎంటర్ప్రీనర్ గా కన్వర్ట్ చేయాలంట NEP 2020లో. సో అదే పదంలో SRK ఇంజనీరింగ్ కాలేజీ వెళ్తున్నది అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉందండి. Thanks for revisiting the campus and thanks for being the part of extended family. Hope you will all have a joyful and memorable day this day. Thank you. Campus, you are taking the books from the library and still you might be asked the more number of books by taking some recommendation from the faculty. Now the students are not taking the books. We are requesting them to take the books, but they are not coming forward. From department library or main library people, as a staff, we are requesting them, we are and everything, but they are not coming forward to take the textbooks. Okay, now the digital arena and so on, lot of things. Okay, and their mindsets. That's why even government also imposed to do the to make this counseling as a mandate, that is mentoring as a mandate. నేను ఇక్కడ SRKRలో 2000 బ్యాచ్ నుంచి బయటకు వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నేను సివిల్ ఇంజనీరింగ్లోనే కంటిన్యూ చేసిన తర్వాత అప్పటి నుంచి నేను ఇక్కడ నేర్చుకున్నాం. ఎస్పెషలీ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు ఫోకస్ ఆన్ వాటర్. అండ్ సో నౌ ఇప్పుడు నేను వాటర్లో పనిచేస్తాను, అలాగే ఫ్లడ్స్, డిజాస్టర్స్ ఉన్న వాటి గురించి పనిచేస్తాను. సో దిస్ కాలేజ్ మోటివేటెడ్ మీ టు డూ all of those great things, and I thank all the professors and giving their valuable time and also helping us to see SRKR Engineering College 1996-2000 civil engineering batch. మాకు ఇక్కడ ఒక 35 మెంబర్స్ వరకు వచ్చాము. ఇందులో 15 మంది వరకు NRIs, యూఎస్ నుంచి ఒక 10 మంది, మిగతా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి వచ్చారు. అప్పటికి ఇప్పటికీ కూడా కాలేజ్ మేము చూసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశమని, దేశభక్తికి త్యాగానికి అల్లూరి సీతారామరాజు మనందరికీ ఆదర్శమని భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోండా రాంబాబు అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి విద్యాభ్యాసం చేసిన భీమవరం లూథరన్ హైస్కూల్లో శనివారం అల్లూరి మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి తైలవర్ణ భారీ చిత్రాన్ని ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ, మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్రోద్యమం భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని, భావితరాల్లో ఆయన ఆశయాలు తెలియజేయాలంటే వారి విగ్రహాలు, శాశ్వత నిర్మాణాలు, చిత్రపటాలు, జయంతి, వర్ధంతులు గ్రామ గ్రామాన నిర్వహించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, పాఠశాలలో, కళాశాలలో అల్లూరి చిత్రపటాలను, విగ్రహాలను నెలకొల్పడం గొప్ప విశేషమని అన్నారు. అల్లూరి విద్యను అభ్యసించిన లూథరన్ హైస్కూల్లో అల్లూరి విగ్రహం, చిత్రపటం లేకపోవడంతో మోగల్లు అల్లూరి స్మారక కమిటీ నిర్వాహకులు మంతెన యోగేంద్రబాబు, డిఎస్ రాజులు స్పందించి భారీ తైలవర్ణ చిత్రపటాన్ని అందించారని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ అల్లూరి చిత్రపటాలను అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మణిరాజ్, ఏఓ సునీతా కుమార్, కొండ్రు శ్రీనివాస్, విజ్రోతి రాఘవులు, గొల్లమందల జ్ఞాన్ కుమార్, శాంతిస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు మరి అన్యం పుణ్యం తెలియనటువంటి మన్యం ప్రాంతంలో ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. మరి స్వాతంత్రోద్యమ చరిత్రలో సువర్ణాధ్యాయం కలిగిన సీతారామరాజు గారు ఆయన చరిత్రలో ఈ లూథరన్ హై స్కూల్, ద ఫస్ట్ స్కూల్ ఇన్ భీమవరం, లూథరన్ హై స్కూల్లో ఇక్కడ ఆయన చదువుకున్నారని చెప్పి చరిత్ర మనకు చెబుతోంది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో మనం జరిగినటువంటి విషయాల్లో మేము అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ కమిటీ సాధన ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో లేకపోవడం జరిగింది. దీనికి మన అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ మోగలు వారికి తెలియజేశాం. వారు వెంటనే పంచాయతీల్లో, స్కూళ్ళల్లో ఎక్కడైనా సరే ఫోటోలు పెట్టమని చెప్పేసి వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు. అంటే దేశభక్తి ఇంకా దేశంలో నిరూపించారు. అటువంటి ఫోటోని వాళ్ళ లూథరన్ హై స్కూల్ హెడ్ మాస్టర్, అసిస్టెంట్ హెడ్ మాస్టర్, వారు ముఖ్యంగా బీజేపీ నాయకులు, మరి సిపిఎం నాయకులు అందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతోంది. ఎనీహౌ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహానుభావుడి గురించి, చరిత్ర గురించి తెలుసుకోవాలి. మరి దీనిలో భాగంగా అల్లూరి సీతారామ మెమోరియల్ హాల్ కూడా ఇమ్మీడియట్గా అయిపోతే అక్కడ జీవిత చరిత్ర కూడా ఫోటోలు పెట్టడానికి ఎగ్జిబిషన్లో ఏర్పడి అవకాశం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటాన్ని ఆయన బాల్యంలో
విద్యాభ్యాసం చేసినటువంటి లోదరన్ హై స్కూల్లో ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని మోగల్లో అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ వారు బహుకరించారు. వారికి ధన్యవాదాలు. సీతారామరాజు గారి చిత్రపటం పెట్టడం ద్వారా నిరంతరం అది నూతన తరాలకే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మొన్న జయంతి ఉత్సవాల దగ్గర నుంచి రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వరకు కూడా ఈ సీతారామరాజు గారి ఈ యాక్టివిటీని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. అంటే ఆయన కొవ్వాళ్ళలో కూడా విద్యాభ్యాసం చేశారు. అక్కడ కూడా చిత్రపటాన్ని ఆ స్కూల్లో కూడా ఆవిష్కరించాలని, దాంతోపాటుగా మేము గత కొంతకాలంగా పాత బస్టాండ్ పక్కన ఏదైతే సీతారామరాజు గారి మెమోరియల్ హాల్ ఉందో దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ పునర్నిర్మాణ సాధనలో భాగంగానే ఈ రకంగా విస్తృతంగా విద్యావంతుల్ని, మేధావుల్ని, అలాగే ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని, ప్రధానికం అందరినీ కూడా వారందరినీ దానికి మద్దతు తెలపమని కోరడం కోసం, పునర్నిర్మాణానికి సహకరించమని కోరడం కోసం కూడా ఈ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ అందరితోటి కూడా ఈ రకంగా వారి యొక్క మద్దతుని, సహకారాన్ని కోరడం జరుగుతూ ఉంది. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్న ఈ లోదరన్ హై స్కూల్లో నేను కూడా 1972 నుండి 77 వరకు నేను ఇక్కడ చదివానని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. వారి చిత్రపటం ఈ స్కూల్లో లేనందున రంగసాయి గారు, ఇతర బృందం వారందరూ ఇక్కడ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి నన్ను కేకేశారు. వారికి, కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీతారామరాజు గారు చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మాగోల్లో జన్మించినప్పటికీ కూడా కొవ్వాడ గ్రామంలో కొద్ది సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి నడక మార్గంలో ఈ స్కూల్కి వచ్చి విద్యాభ్యాసించడం మన పూర్వీకులు కానీ ఇప్పుడు కానీ అందరూ కూడా ఒక ఇది చరిత్ర ఘటంగా చెప్పుకోవడానికి ఆనందంగా ఉంది. ఆయన ఫోటోని మరి స్మారక సంస్థ వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం కూడా చాలా సంతోషం. వాళ్ళకి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇటు అన్ని రంగాలు, అన్ని సంస్థలు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళకి కూడా మేము జోహార్లు చెబుతున్నాం. అల్లూరి సీతారామరాజు గారి యొక్క పటాన్ని లోదరన్ ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్న సందర్భంగా మా పాఠశాలకు ఆ పటం లోపించిందని మన హెడ్ మాస్టర్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు మరి అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ మోగల్ వారు మా పాఠశాలకు ఈ చిత్రపటాన్ని బహుకరించినందుకు వారికి పాఠశాల పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు 2వ శనివారం నాడు పౌష్టికాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు విచ్చేసి మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే పౌష్టికాహారం ఎంతో మేలు చేస్తుందని, క్రమం తప్పకుండా ప్రతి నెల మానవతా సంస్థ భీమవరం శాఖ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి సహకరిస్తున్న సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సంస్థ సౌజన్యంతో 30 మందికి పౌష్టికాహారంగా 8 రకాల పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, పొన్నమండ గ్రామ వాస్తవ్యులు సూర్యనారాయణరాజు సౌజన్యంతో భోజనం ప్యాకెట్లు, బి అరుణశ్రీ, లక్ష్మీ దంపతుల సౌజన్యంతో ట్రాన్స్పోర్ట్ మనీ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు, ఆర్ రాంబాబు, సంస్థ సభ్యులు కలిగట్ల గోపాల్ శర్మ, ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, రాజేష్, రాజీ, కమజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి నూతన కార్యవర్గం మొట్టమొదటి ఈ ప్రతి నెల చేసేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్టీ సెంటర్ సంబంధించినటువంటి హెచ్ఐవి బాధిత కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కానీ పెద్దలకు ప్రతి నెల కూడా ప్రభుత్వం మందులు అందిస్తూ జరుగుతుంది. దీనికి ఇమ్యూనిటీ పెరగడం కోసం పౌష్టికాహారం ఏదైతే డ్రై ఫ్రూట్స్, ఖరీదైనటువంటి ఈ కిరాణా సరుకులు కానీ ప్రతి నెల మీకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి 30 మందికి ప్రతి నెల అందిస్తున్నాం. మరి దీనికి సంబంధించి మధ్యాహ్నం టైం కాబట్టి వాళ్ళకి భోజనం ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈరోజు సంస్థ తరఫున పొన్నమండ వాస్తవ్యులు వేగేసిన సూర్యనారాయణరాజు గారు మరి భోజనం ప్యాకెట్లు అందించడం జరిగింది. అరుణశ్రీ, లక్ష్మీ దంపతులు మరి వారి ఆటో ఖర్చుల కింద వారి 30 మందికి 1500 రూపాయలు అందించడం జరిగింది. ఇలాగా దీనికి సంబంధించి ప్రతి నెల కూడా వారికి సంపూర్ణంగా ఈ సరుకులు, డ్రై ఫ్రూట్స్ అందించడం,
వారి భోజనం ప్యాకెట్లు అందించడం, దారి ఖర్చులు అందించడం జరుగుతుంది. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఏదైతే మన ఏఆర్టీ సెంటర్ డాక్టర్లు సూచించిన మేరకు ఆ వైద్య సూచనలు తీసుకుని మొట్టమొదటి ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి చేసిన డాక్టర్లకు అలాగే మానవతా సభ్యులకు అలాగే పేషెంట్స్ సిబ్బంది అందరికీ కూడా మా మానవతా స్వాగతం పలుకుతున్నాం. ఇది గత 2 సంవత్సరాలకి మనం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నూతన కార్యవర్గం పదవి స్వీకారం చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇది ఈ నూతన కార్యవర్గం పదవీకాలం ఈ జూలై నెల నుంచి 2025 సంవత్సరం జూన్ నెల వరకు ఈ కార్యవర్గం ఆధారంగా కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. కొత్తగా ప్రెసిడెంట్ గారు నేను వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది మీరు చేయడం వల్ల ఈ పిల్లలు ఆహారం తీసుకొని మందు చక్కగా వాడి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా చూడండి, మీకు ఇచ్చిన ఆహారాన్ని సద్వినియోగం చేసుకోండి. బయట ఎవరు చెప్పుకోండి, మీరే తినాలి. మీరే తిని మీరే మంచి బలమైన ఆహారం తీసుకొని మందులు ఎలాగ మేము ఇస్తాం కాబట్టి మందులు వేసుకుని ఆరోగ్యం బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి మంచి మీకు దొరకరు. మానవతా సంబంధించినటువంటి వ్యక్తులు బయట ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కడ లేదు. గొప్పవాళ్ళు దేవాలయాన్ని చూస్తున్నాను. అంతేకాకుండా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాటన్నింటికీ కూడా మేము సహాయం ఉంటామని. ఎందుకంటే చేస్తున్నారు. ఇది ప్రతి నెల 2వ శనివారం నాడు భారత సంస్థ ఈ పిల్లలందరికీ పౌష్టికాహారం జరుగుతుంది. ఈ పౌష్టికాహారం మీరు సద్వినియోగం చేసుకోవాలి. నాకు సార్ చెప్పినట్టు సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని కుదిరిపెట్టుకుని మీకు మనసులో నాకు బాగోలేదు, అనారోగ్యం సమస్య రాలేకపోండి, నాకేమీ లేదని ధైర్యంగా ఉంటే మీకు మానసిక స్థితే సగం దెబ్బ తగ్గిపోతుంది. మీకు నాకేమీ లేదు, పాజిటివ్గా థింక్ చేయాలి. మీరు నాకేమీ లేదు, అంతా మంచి జరుగుతుంది అని మీరు మంచిగా ఆలోచించారనుకోండి. మీకు జబ్బులు కూడా డాక్టర్లు చెప్తుంది ఏంటంటే మంచి మనసు కలుగుతాం, అలాగే ఈశాధ్యాసాలు లేకపోవడం, ఇవన్నీ అలవాటు చేసుకుంటే సగం తగ్గిపోయినట్టే. మధ్యలో ఒక ఎత్తు అవుతే మన మనస్సు స్థితి కూడా ఒక ఎత్తు. అంచేత మీరందరూ కూడా మంచిగా పాజిటివ్గా ఆలోచించుకుంటూ డాక్టర్ గారు మంచి సర్వీస్ చేస్తారు, హామీ ఇచ్చారు. మీకు మంచి అవకాశం ఇది. మేము ఇచ్చే మెడిసిన్ అందరూ జాగ్రత్తగా వాడుతున్నారని, మేము ఇచ్చే ఫుడ్ అందరూ జాగ్రత్తగా తింటారని మేము భావిస్తున్నాం. మీరు ఇందులో ఏమాత్రం వృధా చేయొద్దు. మీరు వృధా చేయకుండా శుభ్రంగా తింటారని భావిస్తున్నాం. మరి అవునా కాదా? మీరు మళ్ళీ ఎవరికి ఇవ్వద్ది, అమ్మేసుకుంటాం కానీ చేసుకుంటాం కానీ అలాంటివి చేయొద్దు. మీరు మేము ఆరోగ్యంగా ఉంటాము అన్న దృఢ సంకల్పం ఉండాలి. మేము తిన్న ఫుడ్ ఇముడుతుంది మన బాడీకి అన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకమే మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఏదో వాళ్ళు ఇస్తున్నారు మనం తిన్నాను కాకుండా మెయిన్ నమ్మకం ఉండాలి. మనం తిన్నాం బాగుంది అనే ఒక ఆరోగ్యం, అదే సగం బలం వస్తుంది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ను బాలత్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు సత్కరించారు. శ్రీనివాస్ కు సాలువా కప్పి సత్కరించి మాట్లాడారు. గత 4 ఏళ్లుగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ అర్చకులుగా శ్రీనివాస్ అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో మన కొమ్ము శ్రీనివాస్ గారు వచ్చి 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఆయన ప్రతి పండుగలు ప్రతి పూజలు అన్ని ఎన్నో చేస్తూ శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో మన కొమ్ము శ్రీనివాసరావు గారు వచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం అయిందండి. ఇప్పుడు వరకు అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా అన్ని జరిపిస్తున్నారు. ఏ ఆటంకం వచ్చినా అన్ని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారండి. మన కమిటీ ఆధ్వర్యంలో కూడా అన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారికి మేము చిరు సత్కారం అందించుకున్నామండి. సుందరి అమ్మవారి ఆలయంలో కొమ్ముశ్రీ గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అన్ని దిగ్విజయంగా అన్ని పూర్తి చేసుకుని అన్ని చేస్తున్నారు. సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కొమ్ముశ్రీ గారు
అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరెవరన్నా అన్ని పట్టించుకోకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఏం జరిగినా కూడా ఏది ఆపకుండా అన్ని దిగ్విజయంగా అన్ని చేసుకుంటూ భక్తులందరినీ కూడా గుడికి ప్రోత్సహిస్తూ అందరి సహకారంతో గుడిని ఎంతో అభివృద్ధి చేశారు. ఇక మీదట కూడా అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు అలాగే చేస్తారు. కొమ్మశ్రీని గారు వచ్చిన కాడి నుంచి గుడి చాలా అభివృద్ధి చెందింది. నిరంతర విద్యా చైతన్య స్రవంతిగా విద్యార్థుల భవిష్యత్తు ఊపిరిగా హిందీ భాషతో పాటు తెలుగు శతకాలు చదివించి విద్యార్థుల్లో నైతిక విలువలు నేర్పిన మహోన్నత ఉపాధ్యాయుని శిష్టా భారతీలక్ష్మి ఉపాధ్యాయ వ్యవస్థకే ఆదర్శమని SCHBRM హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. శనివారం భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శిష్టా భారతీలక్ష్మి సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా హిందీ, తెలుగు భాషల ప్రాచుర్యానికి విశేష కృషి చేశారని అన్నారు. 3 తరాల ఉపాధ్యాయునిగా శిష్టా భారతీలక్ష్మి అందించిన సేవలు అద్వితీయమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ శిష్టా భారతీలక్ష్మి సేవలను కొనియాడుతూ ఈ నెల 23న భారతీలక్ష్మి పేరిట 35 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేస్తున్నామని అన్నారు. అసలు ఒక ఉపాధ్యాయునిగా సమాజంలో ఆవిడ అందించిన సేవలు అనిర్వచనీయం. ఎల్లప్పుడూ నిరంతరం కూడా విద్యార్థులు భవిష్యత్తు అని మరి నిరంతరం ఓ యజ్ఞం చేసిన మహానుభావురాలు భారతీలక్ష్మి గారు. వారి తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటర్ సూనానుమతి గారు. మరి ఆయన ఏ దృష్టితో పెట్టారు భారతీలక్ష్మి అంటే, భారతదేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మనిషి కాబట్టి ఆ పేరు పెట్టారు ఆయన, భారతి అని. భారతిగా ఆవిడ పేరు సార్థకత చేసుకున్నారమ్మా. ఎందుకంటే ఒక హిందీ టీచర్గా ఇక్కడ DNR విద్యా సంస్థలో SCHBRM పనిచేస్తున్నారు. కానీ ఒక టీచరు సమాజంలో కొన్ని వేల మందికి ఒక స్ఫురణ ఇచ్చినటువంటి మహాతల్లి భారతీలక్ష్మి గారు. ఇవాళ ఆవిడ పేరు చెప్పుకుని అనేక మంది జీవితం చేస్తున్నారు. టీచర్గా అక్కడ పనిచేసినా కానీ బయట ట్యూషన్స్ ఆవిడ ఎవ్రీ డే ప్రతి క్షణం కూడా ఆవిడ పెన్ను రాస్తూనే ఉండేది. మరి జీవితం మరి మొన్న కూడా రాశారని చెప్పారు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే భగవంతుడు సృష్టిస్తాడు, ఆ సృష్టించిన జీవితాలకి సార్థకత చేసుకుంటారు. ఆ పిల్లలు విధంగా ఆవిడ 80 ఏళ్ళు 86 ఏళ్ళ దాకా వచ్చే పిల్లలు వాళ్ళు ఇట్లా లేపారు. అయినా సరే తల్లిని ఇంకా ఆడ ఒళ్ళో కూర్చుని ఇక్కడ అమ్మ అని పలకరించడం అనేది మరి తెలుసుకోవాల్సిన సమాజం చాలా ఉంది. భగవద్గీతలోను అర్జునుడు చెప్పినట్టు ఆవిడ నాకు సఖి, గురువు, దైవము, ఆ బంధువు, ఆత్మ బంధువు, ఇంక ఏమని చెప్పను, ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆవిడే. నా జీవితాన్ని ఒక లైన్లో, ఒక మార్గంలో, సద్మార్గంలో పెట్టి ఈవాడ ఇలా జీవించి ఉండడానికి కూడా ఆవిడే కారణం. నేను ఫస్ట్లో వీళ్ళందరినీ చూసే చదువుకోవాలనే కాంక్ష వచ్చినప్పుడు నాకు PUC కట్టాలి నేను అనుకుంటే 75 రూపాయలు ఎగ్జామ్షన్ ఫీజు ఆవిడే కట్టారు. ఆవేళ ఉద్యోగం చేసుకుంటోంది, భర్త ఉన్నాడు, పెద్ద కుటుంబంలోంచి వచ్చిందన్న ఆ మాట కూడా లేకుండా ఆవిడే కట్టారు నాకు. మరి భారతీ లక్ష్మి గారు ఒక శక్తి ఆవిడ. మరి పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నజ్యః, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. మన అన్నట్లుగానే ఆవిడ నిత్యము పరోపకారం కోసమే పరితపించారు. మరి టీచర్ గారు చెప్పినట్లుగా భగవద్గీత పోటీలు పెట్టడం, అందరికీ భగవద్గీత నేర్పించడం, అలాగే పిల్లల సుమతి ఈ శతకాలన్నీ కూడా నేర్పించడం, అట్లా నిత్యము నిరంతరము ఆవిడ ఒక యజ్ఞంలాగా, ఒక క్రతువులాగా చేయటం జరిగింది. మరి ఆవిడకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపం కలగాలని, సానుభూతి తెలియజేస్తూ ఆవిడకి ఆత్మశాంతి కలగాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, గౌరవ పెద్దలు చెప్పినట్లు భారతీలక్ష్మి గారు మా పాఠశాలలో SCHBRM హై స్కూల్లో సుమారు 40 సంవత్సరాల పాటు హిందీ పండిట్గా ఎనలేని సేవలు అందించారు. వారు పదవీ విరమణ తర్వాత కూడా దాదాపు 30 సంవత్సరాలు హిందీ భాషకు మరియు విద్యార్థుల ప్రగతికి వారి భవిష్యత్తు కోసం చివరి వరకు కృషి చేశారు. వారు హిందీ భాషకు సేవ చేశారంటే దేశానికి సేవ చేసినట్టే మనం భావించాలి, మన దేశ భాష కాబట్టి. వారు చేసిన సేవలో మన భీమవరం పట్టణంలో ఎనలేని సేవలు, విద్యాపరంగా చేసిన సేవలు ఎనలేని సేవలు. కావున వారి లేని లోటు భీమవరానికి లోటే. అయినా
మరి మరి మనం మరి చివరకు ఈశ్వరులో మన ఆత్మ కలవాల్సిందే కాబట్టి వారికి మనశ్శాంతి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక పాఠశాల తరఫున సానుభూతి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో త్వరలో వందే భారత్ ట్రైన్కు హల్ట్. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టితో కలిసి రైల్వే అభివృద్ధి పనులు పరిశీలన. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తప్పవు. పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు. భీమవరం మండలంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి ఎంపీ నిధులు కేటాయించాలని రాజ్యసభ సభ్యులు పాకాని కోరిన మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు. ప్రజా సమస్యలు తెలుసుకుని దశల వారీగా పరిష్కరిస్తాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.